గోవుని మనం పూజ చేయడం, రక్షించడంతో పాటుగా దీనికి గోదానం అనే ఒక ప్రక్రియ ఉంది. గోవుని దానం చేస్తే గోవు మనకి స్వర్గానికెళ్ళడానికి ఉపయోగిస్తుంది అని. ఈ గోవు తప్ప మనకి మనం ప్రయాణంలో అంటే మనిషి మరణించిన తర్వాత ప్రయాణంలో మనకి సహకరించేది గోవు మాత్రమే. మనతో కూడా ఎవరు రారు. మనం గోవుని కనుక పూజ చేసిన వాళ్ళమైతే గోవు మీదంత భక్తి శ్రద్ధలతో మనం సేవిస్తే గోవు ఒక వైతరణి నది అని ఉంది. ఆ నది దాటించడం ఎవరి శక్యం కాదు. మనం ఏం పని చేసినా, ఏ పుణ్యాలు చేసినా కూడా మనం ఆ నది దాటడం మన శక్యం కాదు. అది ఒక్క గోవు మాత్రమే చేయగలదు. దాని తోక పట్టుకుంటే మనని ఈ గట్టు నుంచి ఆ గట్టు వరకు తీసుకెళ్ళగలదు. అది వైతరణి నది అంటే ఏమిటి? వైతరణి అంటే మహా పాపాలు ఉన్నది. చీము, నెత్తురు చాలా అసహ్యంగా, చాలా కంపుగా ఉంటుంది. అలాంటి నది అది. అది మామూలుగా ఎవరు దాటలేరు. ఒక్క గోవుని సేవించిన వాళ్ళు మాత్రమే గో దయ ఉంటేనే ఆ నదిని దాటగలుగుతారు. అందుకే గోవుని దానం చేయమన్నారు. ఒక గోవుని కనుక దానం చేసినట్లయితే ఆ ఫలితం మూలాన్ని మనం వైతరణి నదిని దాటి స్వర్గానికి చేరొచ్చు అనేది వేదం చెప్పిన మాట. ఈ గోవుని ఎందుకు దానం చేయాలంటే ఇది దాని ఫలితం. గోవుని దానం చేస్తే మనకి అన్ని విధాల గోలోకం అనేది ఒకటుంది. మనం 14 లోకాల పైన ఉన్నది గోలోకం. ఆ గోలోకంలో గోవులు శ్రీకృష్ణుడు తప్ప ఎవరు ఉండరు. అలాంటిది గోలోకం. అక్కడ లభ్యం కానివి ఏమీ లేవు. అక్కడ వేరే పాపాత్ములకి ఛాన్స్ లేదు. ఓన్లీ గోవు సేవించిన వాళ్ళు మాత్రమే, గోపాలను సేవించిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన స్థానం లభించింది గోవుకి. అంచేత గోవుని దానం చేయాలి. గోవుని దానం చేయాలంటే ఎలాంటి గోవుని దానం చేయాలి? దానికి అవయవాలన్నీ చక్కగా ఉండాలి. పాలిస్తూ ఉండాలి. ఒక దూడతో కలిసి ఉండాలి. దాని కొమ్ములకి బంగారం లేకపోతే వెండి తొడుగులు తొడగాలి. గిట్టలకి తొడగాలి. దానికి అలంకరించాలి. పూలహారాలు వేయాలి. ఇన్ని వేసి శుచిగా, శుభ్రంగా మనం కష్టార్జితమైన సొమ్ముతో మనం లంచాలు అవి తీసుకుని వాటికి ఊరికే అప్పనంగా వచ్చిన డబ్బుతో గోవుని దానం చేస్తే ఉపయోగం లేదు. మన కష్టపడి సంపాదించిన దాంట్లోంచి సేవ చేసుకుని గోవుని దానం చేస్తే ఆ ఫలితం మనకి 100కి 100 పాళ్ళు దొరుకుతుంది. ఆ గోవుని ఎలాంటి వాళ్ళకి దానం చేయాలి? అందరికీ ఎవరి మట్టు వాళ్ళకి దానం చేసేస్తాం గోవుని అని అనుకోకూడదు. ముఖ్యంగా వేద పండితులకి, వేదం చదివిన వాళ్ళకి. ఏం చేద్దంటే వేదం చదివిన వాళ్ళైతే గోవు యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుస్తుంది. గోవుని ఎలా పోషించాలి, గోవుని హింస పెట్టకుండా దానికి మనం ఎలాగా దాన్ని సేవ్ చేయాలి, రక్షించాలి, పాలన చేయాలి, దానికి ఏం తిండి పెట్టాలి అన్నీ వాళ్ళకి తెలుసును కాబట్టి వేద విధులైన బ్రాహ్మణులకి మాత్రమే గోవుని దానం చేయాలి. అది ఏ ఏ టైంలోనైనా చేయొచ్చు. ఏ శుభకార్యం టైంలోనైనా చేయొచ్చు. లేకపోతే ఏకాదశి రోజున ఇంకో రోజు మంచి ముహూర్తం అంటూ ఉండదు దానికి. గోవు దానానికి ఎప్పుడైనా చేయొచ్చు. షష్ఠబ్ది పూర్తి చేసుకుంటాం. భీమ ఉగ్రశాంతి చేసుకుంటాం. రథశాంతి చేసుకుంటాం. ఇలా ఈ శాంతులు చేసినప్పుడు, యజ్ఞాలు చేసినప్పుడు ఇంట్లో ఏ శుభకార్యమైనా ప్రతి పుట్టినరోజు కూడా చేయొచ్చు. ఒక గోవుని దానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే గోవుని దానం చేయడం అంటే గోవుని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి చూసుకోండి అనడం కాదు. ఆ గోవుని రక్షించడానికి, ఆ గోవుని పోషణ చేయడానికి ఒక ఏడాదికి ఎంత ఖర్చు అవుతుందో ఆ సొమ్ము కూడా వాళ్ళకి ఇవ్వాలి. సొమ్ము అంటే లేకపోతే ఆ తినే పదార్థాలైనా వాళ్ళకి ఇవ్వాలి. గడ్డి, పచ్చగడ్డి ముఖ్యం. పచ్చగడ్డి అంటే పరమాన్నం లాంటిదనమాట ఆవుకి. ఎండుగడ్డి అనేది మామూలుగా ఏది దొరకకపోతే ఎండుగడ్డి వేస్తున్నాం, కానీ పచ్చగడ్డి అనేది చాలా ఇంపార్టెంట్. పచ్చిక. సో అలాంటిది ఒక ఏడాదికి తగ్గ గ్రాసాన్ని ఆ బ్రాహ్మడికి ఇవ్వాలి. ఆ బ్రాహ్మడు దాని జీవితాంతం
దాన్ని పోషించగలిగి ఉండాలి. దాన్ని అశ్రద్ధ చేయకుండా, అది అమ్మేసుకోకుండా, దాన్ని వదిలేయకుండా దాన్ని జీవితాంతం పోషించాలి. అలా పోషిస్తే దాని సంతానం కూడా అలాగే అభివృద్ధి చెందుతుంది. గో సంతతి పెరుగుతుంది. ఎడ్లుంటాయి, మనకి ఆవులుంటాయి, దూడలుంటాయి. ఇది పశు సంపద. గోధనం ఇది. అంచేత ఈ గోధనాన్ని ఆ విధంగా గోదానం ద్వారా మనం తయారు చేయవలసిన అవసరం ఉంది. గోదానం అనేది గొప్ప ప్రక్రియ. ఈ గోదానం ఈ కృష్ణ తులాభారం ఎలాగో గో తులాభారం అనే ఒక ఆస్పెక్ట్. ఇది చవన మహర్షి తన స్వీయ చరిత్రలో ఏమైందంటే, ఒక గోవు విలువ ఎంత అని ఎస్టిమేట్ చేస్తే ఒక రాజుగారితో ఆయన భేటీ వేసి ఓ గోవుని గోవు విలువ ఎంత అని అడిగితే ఆయన చెప్పాడు, 1000 వరహాలు ఇస్తాను, ఇంకోటి ఇస్తానంటే అదేం చాలదు, నా అర్ధరాజ్యం ఇచ్చేస్తానంట రాజు. అది చాలదు. నా రాజ్యం అంతా ఇచ్చేస్తానన్నాడు. చాలదు. గోవు యొక్క విలువ అద్వితీయం. దాన్ని విలువ ఇంత అంత అనే విలువ కట్టలేం. అంచేత ఆ గోవుని మనం రక్షించినప్పుడు దాని విలువ ఏంటంటే, దాని ఎత్తు మనం ఆహార పదార్థాలను ఇవ్వడం. కృష్ణ తులాభారంలో కృష్ణుడు కూర్చుంటే కాటా తేలిపోతుంది. దాంట్లో ఒక భక్తితో ఒక తులసీ దళం వేస్తే ఎలాగా తూగుతాడో, మనం భక్తితో ఆ తులాభారంలో ఆ కాటాలో దానికి తినే ఆహార పదార్థాలు, ఆ ద్రవ్యాలన్నింటినీ కనుక ఇప్పుడు 600, 700, 1000 కేజీలు బరువు ఉందనుకోండి ఆవు దూడ, 1000 కేజీల ఆహార పదార్థాలని దానికి సమర్పించడం. దానికంటే గో సంతతికి, గోశాలకి ఎలాగో విధంగా గోవులకు ఉపయోగించేట్లాగా చేయడం. ఇది గో తులాభారం అని కృష్ణ తులాభారం లాగా, అంటే అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి కృష్ణ తులాభారంతో పోల్చారు. గో తులాభారం అనే ప్రక్రియ ఇది ఇండియాలో ఫస్ట్ టైం నేను ఒక 50,000 ఇచ్చే కాటా తయారు చేయించి, ఇనప కాటాని, దాంట్లో గోవుని నిలబెట్టి మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో గాయత్రి టెంపుల్లో గొప్పగా మనం ఈ గో తులాభారాన్ని నిర్వహించాం. చేస్తే చాలామంది అది ఉపయోగించుకున్నారు. చాలామంది కాటాలు దానికి ఆహారంగా ఇచ్చారు. ఆనాడు అప్పుడు మొట్టమొదటిలో నేను చేసినప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారిని కాకినాడ వెళ్ళి ఆయన ఇన్వైట్ చేశాను. సార్ మీరు వచ్చి మీరు తులాభారం దగ్గర నుండి జరిపించాలని. ఆయనకి ఏదో కారణాల వల్ల టైం లేక ఆయన రాలేదు, కానీ నేను ఆశీర్వదిస్తున్నాను, చాలా బాగుంది ప్రోగ్రాం చేయండి అన్నారు. అలాగా గో తులాభారం. అలాగే గోవుని మనం ఈ రోజున దానం చేయలేకపోవచ్చు. అంటే అలాంటి గోవు దొరకడం, అలాంటి బ్రాహ్మణుడు దొరకడం, ఇది ఇవి ఎలా చేయాలంటే దానికి తగిన ద్రవ్యాల్ని, దానికి తగిన వెండి, లేకపోతే బంగారం, లేకపోతే దాని తగిన తూకమైన బెల్లం, నవధాన్యాలు మూటలు పట్టుకొచ్చేసి దానికి ఆ విలువకు తగ్గింది, దాని బరువుకు తగ్గింది మనం ఆ గోవుకి సమర్పించడమే అది గోదానం అని. ఇది ప్రత్యామ్నాయ గోదానం. గోదానాన్ని ప్రత్యేకంగా స్పెషల్గా మనం చేయలేకపోతే ప్రత్యామ్నాయ గోదానంగా ఈ గో తులాభారం మనకి వాడుకలో ఉంది. అలాగే తిరుపతిలో కూడా ఇప్పుడు గో తులాభారం అనేది పెట్టారు. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా వాళ్ళ కాకినాడలో గో తులాభారం అని ఆ కాటాను అక్కడ ఫిక్స్ చేశారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చేసుకోవచ్చు. నేను ఆ కాటాన్ని మోబుల్గా చేశాను. ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి పట్టుకెళ్ళచ్చు, ఎక్కడైనా గో తులాభారం చేయొచ్చు అనే విధంగా నేను దాన్ని మల్టిప్లై చేశాను. ఇది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వచ్చింది కూడాను. అలాగా గో తులాభారాన్ని ఉపయోగించుకొని ప్రత్యామ్నాయంగా మనం గోదానం చేయడం అనేది కూడా వాడుకలో ఉంది. ఏ విధంగానైనా సరే గోవుని దానం చేస్తే ఎంత ఫలితం ఉంది అని మనం తెలుసుకోవాలి. గోదాన ఫలితం ఏంటంటే గోవు మనని స్వర్గానికి తీసుకెళ్తుంది. ఇలా ఇంకా ఎన్నో విషయాలు మనం వచ్చే ఎపిసోడ్స్లో కూడా చెప్పుకుందాం. అన్నీ కూడా జాగ్రత్తగా విని ఆచరించినట్లయితే మనకు అన్ని విధాల ఉపయోగం జరుగుతుంది.